ఓకే మదన్ గారు, ముఖ్యంగా అమెరికా అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, ఎవరు ఎక్కడ ఏమైనా చేయొచ్చు అని. కానీ చట్టం పరిధిలో మాత్రమే ఉండాలి, అంతకన్నా దాటి వెళ్ళకూడదు అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఎస్పెషలీ భారతదేశంలో, అంటే మిగిలిన దేశాలకు సంబంధించి ఇందాక జయచల్ల గారు చెప్పినట్టు ప్రొటెస్ట్లు ఇట్లాంటి వాటిల్లో మన ఇండియన్స్ చాలా తక్కువగా వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నారో, అంటే డియూఐ కావచ్చు, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే షాప్ లిఫ్టింగ్ కావచ్చు, ఇలాంటి కేసుల్లోనే ఎక్కువ మన వాళ్ళకి ఇలాంటి తాకీదులు వస్తున్నాయి. తెలిసే దాదాపు 1500 వరకు ఉన్నాయంటే తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో. సో ఇలా ఇంతమంది ఒకేసారి ఇబ్బంది పడేలా నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? ముఖ్యంగా అంటే మీ నాట్స్ లాంటి సంస్థలకి కూడా ఇలాంటి సమయంలో వీళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి అని ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అసలు ఇండియన్ స్టూడెంట్స్ వచ్చే ముందు కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకోవాలండి. అమెరికా ఈజ్ ఫౌండెడ్ ఆన్ సర్టన్ ప్రిన్సిపల్స్ అండ్ కల్చర్స్. మనం ఇండియాలోనే ఉన్నట్టు అమెరికాలో కూడా బిహేవ్ చేస్తామంటే అన్నిసార్లు కుదరకపోవచ్చు. స్టూడెంట్స్ బేసికలీ దే నీడ్ టు ఫోకస్ ఆన్ 3-4 థింగ్స్. అమెరికా వచ్చే ముందు ఎవాల్యుయేట్ ద యూనివర్సిటీ దే ఆర్ గోయింగ్ ఇంటూ. హౌ గుడ్ ఆఫ్ ఈజ్ ఇట్? ఆన్లైన్ రీసెర్చ్ చేయండి, పీర్ గ్రూప్స్తో డిస్కస్ చేయడం ఒకటి. ప్రాపర్ డాక్యుమెంట్స్తో వస్తే ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ కొంత అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చాక కూడా దే నీడ్ టు ఫోకస్ ఆన్ 5 థింగ్స్. నేను కూడా ఇక్కడ ఎంఎస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. 15-20 years బ్యాక్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఎంబసీ, కాన్సులేట్, వేర్ ఎవర్ యూనివర్సిటీ ఈజ్ ఇన్. సెకండ్ థింగ్ ఏంటంటే నో యువర్ సరౌండింగ్స్. వేర్ ఆర్ యూ లివింగ్? ఈజ్ ఇట్ ఎ షేడీ ఏరియా? ఈజ్ ఇట్ సేఫ్ ఏరియా? థర్డ్ థింగ్ ఏంటంటే అబాయిడ్ బై ద లా. కొన్ని ఫెడరల్ లాస్ ఉంటాయి, కొన్ని స్టేట్ లాస్ ఉంటాయి, కొన్ని కౌంటీ సిటీ లాస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నో దెమ్, ట్రై టు అబాయిడ్ బై దెమ్. ఫోర్త్ థింగ్ employment, work authorization. Engage in jobs that are authorized for the visa you are in this country. Last but not least is remain connected. యూనివర్సిటీలో స్టూడెంట్ గ్రూప్స్ ఉన్నాయి, ఈ నేషనల్ ఆర్గనైజేషన్స్, తానా, ఆటానా, నాట్స్ లాంటి నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రతి సిటీలో లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎంగేజ్ విత్ దెమ్, కనెక్ట్ విత్ దెమ్. ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీ బాగోగులు, నీ యోగక్షేమాలు మీ ఫ్రెండ్స్కో, ఫ్యామిలీకో, ఎవరికొకరికి తెలిసేలా చూసుకోండి. ఇలాంటిది ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఆపద వచ్చినప్పుడు అట్లీస్ట్ సంబడి నోస్ వేర్ యు ఆర్, వాట్ ట్రబుల్ యూ గాట్ ఇన్ టు, హౌ టు గెట్ యూ అవుట్ ఆఫ్ ద ట్రబుల్. ఈ 5 థింగ్స్ ఫాలో అయితే కొంతవరకు మనం ఇప్పుడు జరిగే ఉపద్రవాలను ప్రివెంట్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. అగైన్ ఐ థ్యాంక్ ఆల్ నేషనల్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ తెలుగు ఆర్గనైజేషన్స్, అలాగే లోకల్